వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర గారెలండి. పెసరపప్పు ఒక పావు కేజీ శుభ్రంగా కడిగి గాలించి ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే పెసలు ఎంత ఆరబెట్టుకున్నా కానీ తొందరగా మిక్స్ అవుతాయి. చూసారండి, ఒక అర్ధ గంట కంటే ఎక్కువ నానబెట్టలే అయినా కొంచెం మెత్తగా అయింది. పావు కేజీలో సగమే నేను మిక్సీ పట్టుకున్నానండి. సగం పప్పులాగా వేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఒక 8 పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి, అల్లం ఒక చిన్న ముక్క అండి, వెల్లిపాయ మాత్రం ఒక గడ్డ తీసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి వెల్లిపాయ ఎక్కువ వేసుకుంటే. కొంచెం అంతా కరివేపాకు తుంచేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. దీంట్లో ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లలు తినరండి, అందుకనే ఓన్లీ వెల్లిపాయ వేసాను. వెల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుందండి. సగం మిక్సీ పట్టాను, సగం ఓన్లీ పప్పు అలాగే వేసుకున్నాను. ఇది పొట్టు పప్పు కాదండి, పొట్టు తీసినటువంటిదే. ఇక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. నేను ఆయిల్ ఎక్కువ వేయనండి, ఎందుకంటే గిన్నె నిండా ఆయిల్ వేసి వేస్ట్ చేయనండి. నేను సరిపడా మీడియం వరకే వేస్తా. ఇది అయిపోయిన తర్వాత కొంచెమే మిగులుతుంది. మీరు ఏ కుకింగ్ వీడియోలో చూసినా ఆయిల్ తక్కువే ఉంటుంది. ఇక ఒక కవర్ తీసుకున్నానండి, వాటర్ తడి చేసుకుంటా ఇలా గారెలాగా వేసుకుంటా ఉన్నా. నూనె వేడైన తర్వాత చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదండి. నేను పావు కేజీ తీసుకున్నా కదా పెసరపప్పు, 3 వాయిలు వచ్చాయండి అంతే. కొన్నేమో చిన్న చిన్నగా చిట్టిగారెలాగా చేశానండి. ఇక్కడ మాకు తెలిసిన ఒక బజ్జీ బండి దగ్గర వేస్తారండి చిట్టిగారెలని. అసలు మరి వాళ్ళ చేతుల్లో ఏం టెక్నిక్ ఉంటుందో ఏంటో కానీ ఎంత అంటే అంత టేస్ట్గా ఉంటాయండి. సేమ్ అదే విధానంగా చేశాను ఈరోజు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బయట వర్షం వస్తుందండి, ఇక స్నాక్ ఐటెం ఏం లేదని చెప్పేసి కొంచెం వడలు చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒక ½ అన్ అవర్ పనే అండి అంతే. పెసరపప్పుతోటి ఏ పని చేసుకున్నా కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి. మినపప్పు అంటేనే కొద్ది కష్టం, కానీ తొందరగానే నానుతుంది, తొందరగానే వేగుతుందండి పెసరపప్పు. ఈరోజు కర్రీ కూడా చింత చిగురు పెసరపప్పు, అలాగే గారెలు కూడా పెసరలతోనే చేస్తున్నానండి. చూసారా ఎంత బాగా తొందరగా అయిపోతుందండి. చాలా పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఒక అర్ధ గంటలో సింగిల్గా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరండి, ఒక్కదానే చేశాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందంగా వేసుకోవచ్చండి. నాకైతే కరకరలాడేలాగే ఉండాలి. నాకు మెయిన్గా అల్లం ఒకటి, అల్లం వెల్లుల్లి బాగా అండి. కొత్తిమీర కనుక వేయచ్చు, కాకపోతే నార్మల్గా గారెలు అంటే ఎలా ఉంటుందో అలాగే చేద్దాం అనుకున్నాను. ఏమీ వేయలేదు. కొన్నేమో చూస్తున్నారుగా చిట్టి గారెలాగా వేసుకున్నానండి. ఈరోజు మొత్తం ఇదే సరిపోయిందండి. ఇంకోటి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, కొంచెం గొంతు నొప్పి కూడా వస్తున్నట్టుందండి. లాంగ్ వీడియోలు కూడా ఇస్తున్నాను కదా. ఇక వర్షం వస్తుంది, ఏం లేవు తినడానికి అని చెప్పేసి ఇలా చిన్నగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసా. 1 అవర్ అండి అంతే, కష్టపడింది ఏం లేదు. పెసరపప్పు అందులోనూ తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. మిగతావన్నీ వేరుంటాయి, బొబ్బర్లైనా మినపప్పులైనా ఏదైనా అవి వేరుంటాయి, దీని ఫ్లేవర్ వేరుంటుందండి. ఎందుకో నేను ఇవి ఒకటే బాగా కాన్సన్ట్రేషన్గా తింటా, మిగతా గారెలు కనుక అవంతా ఎక్కువగా తిననండి. చూసారండి చిట్టి పునుగులు ఎన్ని అయ్యాయో, ఎంత బాగుందంటే అంత బాగుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ ఒకటి, మధ్యలో మన పెసలు పప్పు కొంచెం మిక్సీ పట్టకుండా వేసాం కదండి, అది బాగా పంటికి తగులుతా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా కుకింగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ వ్యూస్ పెరగట్లేదండి, ఎందుకనో తెలియట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలండి. లాంగ్ వీడియోస్లో డివోషనల్ వీడియోస్ కూడా పెట్టాను, అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఒక్కొక్కసారి మ్యూజిక్ ఇచ్చానండి. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. ఎడిటింగ్ అంటే అంత ఈజీ కూడా కాదు, కష్టపడుతున్నాం. రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ లలిత అమ్మవారి దయ అండి. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.